భారతదేశాన్ని ఆధునిక దిశగా తీసుకెళ్లినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని, ప్రపంచ దేశాల్లో దేశాన్ని బలమైనటువంటి దేశంగా చేయడానికి రాజీవ్ గాంధీ చేసినటువంటి కృషి సేవలు మరవలేనివని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 81వ జయంతి సందర్భంగా భూపాలపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వేడుకల్లో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, ఇతర కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్నారు. ముందుగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఎమ్మెల్యే. అనంతరం ఎమ్మెల్యే కేక్ కట్ చేసి వేడుకలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశానికి సమాచార సాంకేతిక రంగానికి పునాది వేసిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అన్నారు. యువతకు శక్తి ఇచ్చినటువంటి నాయకుడిగా రాజీవ్ గాంధీ ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోతారని తెలిపారు. రాజీవ్ గాంధీ టెలికమ్యూనికేషన్, రక్షణ, వాణిజ్య, విమానయాన సంస్కరణలు ప్రవేశపెట్టారని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారి 81వ జయంతి సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా విదేశాలలో కూడా వారి యొక్క జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఈరోజు జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. హాస్పిటల్లో కానీ, అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో కేక్ కటింగ్లు, పండ్ల పంపిణీ చేసి ఈరోజు వారి గొప్ప మహనీయుడు. వారి కుటుంబానికి కూడా ఒక చరిత్ర ఉంది. వారి తాతగారు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి వ్యక్తి. వారి యొక్క అమ్మ ఈ దేశం కొరకు ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబం. వారు కూడా ఈ దేశానికి అంతకుల చేతుల్లో బలై వారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి ఆ ఓటు విలువ ప్రజాస్వామ్య దేశంలో విలువలను కాపాడే విధంగా చేసినటువంటి గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. వారి యొక్క ఓటు హక్కు కల్పించడమే కాకుండా నూతన ఒరవడిని తీసుకొచ్చి, కంప్యూటరీకరణ తీసుకొచ్చి, నూతన సంస్కరణలను తీసుకొచ్చి పేద, బడుగు, బలహీన, అట్టడుగున అణగారినటువంటి వర్గాలకు ఈరోజు నిలిచినటువంటి వ్యక్తి గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారి ఆశయాలను, అదేవిధంగా ఇందిరాగాంధీ గారి సిద్ధాంతాలను, నెహ్రూ గారు ప్రవేశపెట్టినటువంటి మరి యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను అందిపుచ్చుకొని రాహుల్ గాంధీ గారు ఈరోజు 2 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చిన మరి ఈ దేశంలో మరి ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్కి అవకాశం ఇచ్చి ఈ దేశంలో, భారతదేశంలో ఏఐసిసి అధ్యక్షునిగా అవకాశం వచ్చిన ఒక దళిత బిడ్డకు ఖార్గే గారికి అధ్యక్ష హోదా ఇచ్చి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఈ దేశం నాకు ముఖ్యమని చెప్పేటువంటి గర్వించే వ్యక్తి రాహుల్ గాంధీ గారు.